విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా. ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే, విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని 54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఎదురిస్తాడంట. ఈయన ఎదిరిస్తాడంట. రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి ఇలాంటి స్కాములు జరుగుతూ ఉంటే? చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే, వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్.